హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రాగి పిండితో ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా హెల్దీ. మనం నార్మల్గా చేసుకునే ఉప్మాల కన్నా ఈ విధంగా రాగి పిండితో ఉప్మా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది వెయిట్ లాస్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఏదైనా ఒక గ్లాస్తో మనం రాగి పిండిని తీసుకోవాలి. అదేవిధంగా అదే గ్లాస్తో మనం వైట్ బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వను కూడా తీసుకోవాలి. నేనైతే ఒక్కరికే చేస్తున్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను. మనం సరికి సమానంగా అనమాట. అదొక గ్లాస్ తీసుకుంటే ఇదొక గ్లాసు. కొన్ని జీడిపప్పులను తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఈ విధంగా దోరగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి ముందుగా. అదేవిధంగా అందులోకి మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని ఈ రవ్వని, ఈ రాగి పిండిని కూడా ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రాగి పిండి ముద్ద కట్టకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉప్మా చేసుకొని తినేటప్పుడు. అందుకని ఎక్కువసేపు వేగించకూడదండి. ఒక 2-3 నిమిషాలు నెయ్యిలో బాగా కొంచెం వేపుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండీలో మరి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది, నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేసుకుని అందులోకి మనం పోపు దినుసులైన ఉప్మాకి ఏ విధంగా అయితే వేసుకుంటున్నామో అవన్నీ కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి. అల్లం కూడా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ని పోసుకోవాలి. 1కి 3 వంతులు వాటర్ పోసుకోవాలండి. మనం 2 గ్లాసులు వాటర్ తీసుకున్న పిండి, 1 గ్లాసు పిండి 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు అయింది కదా, అందుకని 6 గ్లాసుల వాటర్ పోసుకొని అందులోకి కొంచెం సాల్ట్, అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకుని ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టి ఉంచుకున్న ఈ పిండినంతటిని కూడా కలిపేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఉండకట్టేస్తుంది. ఉండకట్టకుండా ఈ విధంగా కొంచెం నొక్కి ఇట్లా కదిపేసుకోవాలి. వెంటనే కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఊరికే ఉండకట్టేస్తుంది. రాగి పిండి వేసాం కాబట్టి ఈ విధంగా కొంచెం దగ్గర పడేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. అంతేనండి, మనం రాగి పిండితో ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బలం, అదేవిధంగా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం ముందుగా వేగించి ఉంచుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకోవాలి. ఇలా ఈసారి ఉప్మా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.